ఫ్రెండ్స్, మనము నేతి బొబ్బట్లకు పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, దానిలోని కట్టు వస్తుంది కదా, ఈ కట్టు కొందరైతే కట్టుచారు అంటారు, మేమైతే భక్షాల చారు అంటాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో చూడండి. చిన్న చిటికెడు పసుపు, హాఫ్ స్పూన్ కారం, ఆనియన్స్, పచ్చిమిర్చి 2, కరివేపాకు, కొద్దిగా 2 రెక్కలు చింతపండు మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇవి మొత్తం వేసుకొని బాగా మసలబెట్టుకోవాలి. ఫస్ట్ ఇదిగోండి, టేస్ట్కి తగినంత సాల్ట్ ఈ మొత్తం వేసుకొని బాగా దీన్ని మసలబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా చారు మొత్తం మసలు పెట్టుకున్నాం కదా, భక్షాల చారుని. ఇప్పుడు మనం పౌసు వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఎల్లిపాయలు, ఇదిగోండి కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా కరివేపాకు. ఇది మాడనివ్వకుండా కొద్దిగా పౌసు వేసుకున్న తర్వాత ఇదిగోండి, భక్షాల చారు రెడీ. అమోఘం అంటే అద్భుతం, అమోఘంగా ఉంటుంది ఇది భక్షాల చారు. ఇలా మనము పూర్ణానికి పప్పు ఉడకబెట్టుకుంటాం కదా, ఆ కట్టుతోనే ఇలా భక్షాల చారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్ కొత్తిమీర వేసుకుంటే. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే, నా వంటలు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ ఇవ్వండి, ఒక షేర్ ఇవ్వండి. ఫ్రెండ్స్, బాయ్.